ముందుగా అందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఒక ఆప్టింగ్ డ్రైవర్కి చిన్న కోరిక. కానీ వీడియో లాస్ట్ వరకు కూడా క్లిక్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ రిక్వెస్ట్. వీలైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ లైక్ చేయండి. ఇప్పుడు తిరుపతి దేవస్థానం గురించి ఈ వీడియో మాట్లాడవలసి వస్తుంది. నేను తిరుపతి 30 సార్లు ఆప్టింగ్కి వెళ్ళాను. ఒకసారి ట్రైన్లో వెళ్ళాను. మొత్తం 31 సారి నేను తిరుపతి ఆలయానికి కొండపైకి వెళ్ళాను. కానీ తిరుపతి ఆలయంలో దర్శనానికి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారో, అలాగే స్వామివారు ఉండిలో మనీ వేయడానికి కూడా అంత ఉరుగులకు పరుగులతో జనాలు కిక్కిరివిరుస్తూ వెళ్తున్నారు. ఒక రోజుకి స్వామివారికి ఆలయంలో ఒక రోజుకి 2 కోట్లు 3 కోట్ల ఆదాయం వస్తుంది అంటున్నారు. కానీ నాకు ఒక కోరిక ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నారు. అలాగే టీటీడీ చైర్మన్ గారు కూడా ఈ విషయం చేరాలనుకుంటున్నాను. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశంలో చాలా అద్భుతమైన ఆలయం తిరుపతి దేవస్థానం. ఎక్కువ రాబడి వచ్చే ఆలయం తిరుపతి దేవస్థానం. అలాగే మన ప్రపంచంలో కూడా ఈ విధంగా ఏ స్వామికి ఆదాయం రాదు. కానీ మన తిరుపతి దేవస్థానం ఆదాయం మించి ఇంకే దేవస్థానాలకు కూడా రాదు. కానీ నేను ఒక కోరిక ఏంటంటే, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఒక కోరిక వరకు నేను ఈ వీడియో తీసి పెట్టవలసి వచ్చింది. ఇదేంటి ఆప్టింగ్ డ్రైవర్ చెప్తే ఇది కరెక్టా కాదని మీకు మీ ఇష్టం. అది నా మనసుకు అనిపించింది. అన్నిసార్లు నేను తిరుపతి వెళ్ళాను కాబట్టి ఆ మైండ్లో అక్కడ సిచ్యువేషన్ బట్టి నాకు అనిపించింది చెప్పాలని. దయచేసి తప్పుగా అనుకోకండి. నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. మీరు నచ్చితే కామెంట్ చేయండి, లేదంటే లేదు. రిక్వెస్ట్ ఏంటంటే, మన తిరుపతి దేవస్థాన ఆలయం రోజుకి 2-3 కోట్లు వస్తుంది కాబట్టి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశంలో ఈ విధంగా చేస్తే మన ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళి పేదవాళ్ళకి మంచి జరుగుతుందని ఒక ఆలోచనతో నేను మాట్లాడుతున్నాను. ఇటు ఇచ్చాపురం నుండి అటు చిత్తూరు వరకు తిరుపతి దేవస్థాన ఆదాయం రోజు 2-3 కోట్లు వస్తే మినిమం ఒక రోజుకి వచ్చే ఆదాయం, ఇప్పుడు ఇచ్చాపురం నుండి స్టార్ట్ చేసి ఒక రోజుకి వచ్చే ఆదాయం, ఇచ్చాపురం నుండి స్టార్ట్ చేసి రోజుకు ఒక గ్రామం, ఈరోజు 365 రోజుల్లో రోజుకొచ్చిన ఆదాయం ఇచ్చాపురం నుండి చిత్తూరు వరకు ఒక రోజుకొచ్చే ఆదాయం ఒక పల్లెటూరు గ్రామానికి. అలాగా మన రాష్ట్రం అంతా 365 రోజులు కూడా వచ్చే ఆదాయం 365 గ్రామాలు. అలాగా ప్రతి సంవత్సరం కూడా ఇది కంటిన్యూస్గా వెళ్తే, ఒకటి విద్య, 2 వైద్యం, అలాగే చుట్టుపక్కల ప్రాంతాలు, రోడ్లు, అనేక ఊర్లోని మంచినీళ్ళు, అన్ని సౌకర్యాలు కూడా ఉంటాయని ప్రజలకి ఇబ్బంది ఉండదు. అలాగే మన ఏపీ గవర్నమెంట్కి కూడా భారం పడదు. ఎందుకంటే దేవస్థానం డబ్బులు వేల లక్షల కోట్లు దాచుకున్నా ఉంటాయి తప్ప అది ఎవరికి ఉపయోగపడవు. కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టీటీడీ చైర్మన్ గారు వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకొని ఈ విధంగా చేస్తే మన ఆంధ్రప్రదేశ్ చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఏపీ గవర్నమెంట్ మీద భారం పడకుండా ఉంటుంది. ఎందుకంటే పేదవాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, మంచి రోడ్లు, మంచి తాగునీరు, మంచి హాస్పిటల్స్. ఇప్పుడు చాలా వరకు మన రాష్ట్రంలో టీటీటీ ఆలయాలు చాలా వరకు కడుతున్నారు. కానీ అలాగే అవకాశం ఉంటే టీటీటీ స్కూలు, టీటీటీ హాస్పిటల్స్, అలాగా ప్రభుత్వం ఆ విధంగా ముందుకెళ్ళి ఒక చర్చిలో మాట్లాడుకొని ఈ విధంగా ముందుకెళ్తే బాగుంటుందని ఒక ఆప్టింగ్ డ్రైవర్ కోరిక. ఎందుకంటే నేను తిరుపతి 30 సార్లు ఆప్టింగ్కి వెళ్ళాను. అక్కడ పొజిషన్ ఏమిటవుతుందంటే, ఫ్రీ దర్శనం 20 గంటలు 24 గంటలు పడుతుంది. ఎక్కడో మూయం బ్యాక్ సైడు కొండపై నుండి లైన్ ఇస్తున్నారు. కొన్ని టైంలో బిజీగా ఉంటప్పుడు ఆ టైంలో షుగర్ ఉన్న పేషెంట్లు ఉంటారు, బీపీ ఉన్న పేషెంట్లు ఉంటారు, అనేక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేదు. దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్, మీరు లైన్ ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తున్నారో కూర్చోవడానికి కూడా లైన్గా బల్లలు ఉండి కూర్చొని వెళ్తూ ఉంటే బాగుంటుందని సీనియర్ సిటిజన్స్కి ఒక కోరిక, ఒక ఆప్టింగ్ డ్రైవర్. అలాగే ఏపీ గవర్నమెంట్ మాత్రం ఇది సీరియస్గా ఆలోచించాలి. ఎందుకంటే మన ఆంధ్రాలో మాత్రం చాలా వరకు ఎన్నో గ్రామాలు వెనకబడి ఉన్నాయి. మీరు ఎలక్షన్లో గెలాలని అనేక ప్రభుత్వాలు ఫ్రీ పథకాలు పెడుతున్నారు. కానీ ఆ విధంగా పెట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఇంకా వెనకబడిపోతుంది. కానీ మీరు ఆ ఫ్రీ పథకాలు ఏవి పట్టకుండా, ఒకటి విద్య, 2 వైద్యం, తాగునీరు, అలాగే రైతు, దేశానికి ఎన్నుముక్క అయిన రైతుకి హెల్ప్ చేసి
ముందుకు తీసుకెళ్తే వ్యవసాయాన్ని మన తిండి మన పిల్లలకి తరతరాలుగా సరిపోయినట్లు మన ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని కోరుకుంటున్నాను. మన ఏపీ గవర్నమెంట్ తాగునీరు, వైద్యం, విద్య, వ్యవసాయం చూసుకుంటే వచ్చే ఆదాయాన్ని ఈ విధంగా డెవలప్మెంట్ చేస్తే, ఏపీ గవర్నమెంట్కి వచ్చే ఆదాయం ఈ విధంగా డెవలప్మెంట్ చేస్తే ఎక్కువగా చేయగలరు. అలాగే తిరుపతి దేవస్థానం ఆలయం సపోర్ట్గా తీసుకుంటే గ్రామాలు ఇంప్రూవ్మెంట్ చేయడానికి బాగుంటుంది. అనేక హాస్పిటల్స్, అనేక స్కూల్స్, అనేక రోడ్స్, ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఒక మోడల్ సపోర్ట్గా ఇస్తే ప్రభుత్వాలు ఈ విధంగా ముందుకెళ్తే మన ఆంధ్రప్రదేశ్ ఇండియాలో కాదు ప్రపంచంలో కూడా నెంబర్ 1 స్థాయిలో ఉంటుందని ఒక ఆప్టింగ్ డ్రైవర్గా నా కోరిక. నేను ఆప్టింగ్ వెళ్తూ అనేక రాష్ట్రాలు తిరిగాను. నాకు తెలిసినంత వరకు 11 రాష్ట్రాలు తిరిగాను ఇండియాలో. కానీ అన్ని స్టేట్ల కంటే ఆలయాలు కాశీ నుండి కన్యాకుమారి వరకు నేను ఆల్మోస్ట్ అస్సాం వరకు చాలా టెంపుల్స్ తిరిగాను. కానీ ఎక్కడా లేని పోటింగ్, ఎక్కడా లేని ఆదాయం మన తిరుపతి దేవస్థానం మన ఏపీలో ఉండడం, మన ఏపీ ప్రతి ఒక్కరు కూడా అదృష్టం చేసుకున్నారు. ఈ విధంగా స్వామివారి ఆలయంలో వచ్చే అమౌంట్ ఈ విధంగా ఊడితే బాగుంటుందని నా అభిప్రాయం. రాజకీయ నాయకులు ఇంత తీసుకున్నారు, అంతకు అంత తీసుకున్నారు అని కాకుండా ఇది ఒక పద్ధతిగా, ఒక సిస్టమేటిక్గా జరిగితే బాగుంటుందని కోరిక. ఒక్కసారి మీరందరూ వీలైతే ఈ వీడియో షేర్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇది మంచి ఆలోచన. కానీ ఈ ఆలోచన అనేది ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి స్థిరస్థరాల్లో గుర్తుండిపోతారు. ఈ పథకం ఎవరైతే అమలు చేస్తారో, ఒక టీటీడీ చైర్మన్ అవనియండి, ఆ ఉన్న పొజిషన్లో ఎవరు సీఎంగా ఉంటే లైఫ్ లాంగ్ జనాల్లో తరతరాలుగా నిలిచిపోతారు. ఎందుకంటే టీటీడీ ఆదాయం ఒక రోజుకి ఎన్ని కోట్లు వస్తుంది. ఒక పల్లెటూరు ఒక రోజుకి 2 కోట్ల ఆదాయం వస్తున్నప్పుడు ఒక పల్లెటూరుకి పెడితే ఆ పల్లెటూరు అంతా ఫుల్ డెవలప్మెంట్ అయిపోతుంది. అది ప్రభుత్వం దృష్టికి 10 మంది కూడా ఈ వీడియో వెళ్ళాలని కోరుకుంటున్నాను. కానీ దయచేసి రిక్వెస్ట్, టీటీడీ వారు మాత్రం తిరుపతి దేవస్థానంలో మాత్రం ఫ్రీ దర్శనం కోసం జనాలు వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దేవుడి దయవల్ల చెప్పుకోకూడదు, కానీ వాళ్ళు ఎలాగంటే అలాగా జనాలు వెయిటింగు, తర్వాత టాయిలెట్కి వెళ్ళి బయటకు వస్తే మళ్ళీ రాగలగలమా లేదా అనే ఫీలింగ్ అక్కడ ఉంది. దేవుడి మీద విరత పుట్టిసి బూతులు తిడుతున్నారు. నేను చాలాసార్లు చూశాను. గేట్లు బాదుకొని బూతులు తిడుతున్నారు. ఎక్కడో రూమ్లో వదిలేస్తారు. వాళ్ళు దబా 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 కొడతారు రూమ్ తలుపులు. అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు పెద్దవాళ్ళు, అటు వాళ్ళు. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా టీటీడీ వాళ్ళు రిక్వెస్ట్గా అడుగుతున్నాను. మీరు మ్యూజియం బ్యాక్ సైడు మెయిన్ రోడ్ నుండి జాళ్ళు పెట్టి లైన్ పెడుతున్నారు, కానీ అక్కడ టాయిలెట్స్ ఉండట్లేదు. కానీ ఎండ ఉంటే వర్షం ఉన్నా చాలా ట్రబుల్. దయచేసి ఇన్ని కోట్లు వస్తుంది కనీసం ఆదాయ పని పూర్తి చేసి టీటీడీ వారికి రిక్వెస్ట్గా అడుగుతున్నాను. ఎందుకంటే అన్ని కోట్లు ఉన్నాయి అన్నది ఎందుకు, అవి ఎన్ని సంవత్సరాలు దాచుకుంటే ఏంటి ఉపాయం? కానీ స్వామివారి పేరు మీద జనాలకి ఈ విధంగా ఖర్చు పెడితే మన ఏపీ గవర్నమెంట్ 2 విధాలుగా అప్పుల పాలు అవ్వకుండా మన ఏపీలో వచ్చే ఆదాయమే జనాల మీదకి ఇబ్బంది లేకుండా చేయొచ్చు. అలాగే ఏపీ కూడా మన తినే వస్తువుల మీద కూడా రేటు తగ్గించవచ్చు. పెట్రోల్, డీజిల్, అనేక ఫుడ్ ఐటమ్స్ కూడా తగ్గించవచ్చు. కానీ ఇది ఒక ఆలోచన. ఇదేం డ్రైవర్ చెప్పిన మాట వినాలా మనం అనుకుంటే ఎవరు ఏం చేయలేము. ఈ వీడియో నేను సమయంగా మాట్లాడలేకపోయాను. ఎందుకు అనుకున్నారు, నాకు అంత అనుభవం లేదు. కానీ ఒక ఆప్టల్ డ్రైవర్ని, నాకు తెలిసినంత వరకు మాట్లాడాను. నచ్చితే మీరు చూడండి, లేదంటే లేదు. కానీ ప్రతి ఒక్కరు కూడా దయచేసి రిక్వెస్ట్, కానీ ఇది ఒక మంచి ఆలోచన. మీరు కూడా మాట్లాడి ఈ విధంగా వైరల్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. తప్పుగా మాట్లాడుంటే, అలాగే టీటీడీ వాళ్ళు అవనివ్వండి, ఏపీ గవర్నమెంట్లో ఎవరైనా నేను తప్పుగా మాట్లాడుంటే క్షమించాలని కోరుకుంటున్నాను. వీలైతే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఒక రాంబాబు ఆప్టింగ్ డ్రైవర్ భీమ్లీ. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.